హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. సలార్ గా తన ఫ్యాన్స్ ని మూవీ లవర్స్ ని అలరించిన ప్రభాస్ ఇప్పుడు భైరవ్ గా సందడి చేస్తున్నాడు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడులోని పాత్ర అది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు ఏ రేంజ్ లో ప్రపంచం సృష్టిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభాస్ గురించి కొన్ని సంగతులు. నటుడు కృష్ణంరాజు కుటుంబ సభ్యుడు కాబట్టి తెరంగేట్రం తేలికై ఉండొచ్చు, కానీ స్టార్డమ్ ఓవర్ నైట్ లో రాలేదు. దాని వెనుక ఎంతో కృషి ఉంది. తొలి చిత్రం ఈశ్వర్ షూటింగ్ సమయంలో నన్ను ఎవరైనా చూస్తారా, ఇండస్ట్రీలో నేను నిలదొక్కుకోగలనా అని భయపడిన ఆ వ్యక్తే ఇప్పుడు యావత్ సినీ ప్రపంచాన్ని తన దిశగా తిప్పుకున్నారు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అన్నట్టు ప్రభాస్ నటనా శిక్షణలో ఉండగానే దర్శకుడు జయంతి పరాంజీ ఆయన పూర్తిగా నమ్మారు. యాక్టింగ్ పూర్తి అవ్వకుండానే ఈశ్వర్ లో హీరోగా ఎంపిక చేశారు. 2002 లో విడుదలైన ఆ సినిమాలోని ప్రభాస్ ను కొందరు మెచ్చినా ఇంకొందరు సోసో యాక్టర్ అని కమెంట్ చేశారు. రెండో సినిమా రాఘవేంద్ర సైతం అనుకున్న స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. మూడో ప్రాజెక్ట్ వర్షంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత ఆయన రేంజ్ మన సంగతి తెలిసిందే. ఫలితం ఎలా ఉన్నా విభిన్న కథలు ఎంపిక చేసుకోవడంలో ముందుంటారు ఆయన. స్వయంగా దర్శకుడు కృష్ణవంశీ చక్రం కాకుండా మరో సినిమా చేద్దామంటే వర్షం తర్వాత అన్ని మాస్ కథలే వస్తున్నాయి, నటనకు ప్రాధాన్యం ఉన్న కథే చేద్దామని ప్రభాస్ ముందడుగేయడం గ్రేట్. ఒక సినిమా కోసం 6 ఏళ్ల సమయాన్నైనా వెచ్చిస్తారనడానికి బాహుబలి నిదర్శనం. టాలీవుడ్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసింది ఆ చిత్రం. ఆ స్ఫూర్తితోనే ఎన్నో పాన్ ఇండియా సినిమాలు వస్తూనే ఉన్నాయి. బాహుబలి సిరీస్ చిత్రాలతో అంతర్జాతీయంగాను ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది. దీంతో ఆ హీరో తదుపరి ఏ హాలీవుడ్ చిత్రం చేస్తారో అని అగ్ర దర్శకులతో కలిసి పనిచేస్తారని చాలా మంది ఒక అంచనాకు వచ్చేసారు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అప్పటికి ఒకే ఒక సినిమా అనుభవం ఉన్న యంగ్ డైరెక్టర్ సుజిత్ తో సాహోను ప్రకటించారు. సుజిత్ ఫస్ట్ మూవీ రన్ రాజా రన్ ను మెచ్చిన ప్రభాస్ స్వయంగా నాకు సినిమా చేస్తావని అడగడం విశేషం. మంచి కలెక్షన్స్ వచ్చినా ఎందుకో సాహో పెద్దగా సౌండ్ చేయలేకపోయింది. అయినా ఈ హీరో నైజం మార్చుకోలేదు. తదుపరి సినిమా ఛాన్స్ ను దర్శకత్వంలో అంత ఎక్స్పీరియన్స్ లేని రాధాకృష్ణ కుమార్ కి ఇవ్వడం తెలిసిందే. అదే రాధేశ్యామ్ డైరెక్టర్. అంతకు ముందు ఆ డైరెక్టర్ జిల్ సినిమా చేశారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రత్ తో చేసిన ఆది పురుష్ నిరాశపరచగా ప్రశాంత్ నీల్ తో చేసిన సలార్ తో ఫ్యాన్స్ లో జోష్ నింపారు. ఆ విజయోత్సవాన్ని కొనసాగిస్తూ కల్కి 2898 ఏడు తీసుకొచ్చారు. ఈ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైతం గతంలో 2 చిత్రాలు తెరకెక్కించిన సంగతి విదితమే. మరోవైపు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ లో నటిస్తున్నారు. కన్నప్పలో అతిథి పాత్ర పోషించారు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ చేయనున్నారు. సలార్ 2 త్వరలోనే పట్టాలెక్కనుంది. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, పరాజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా నెక్స్ట్ మూవీపై మరింత శ్రద్ధ పెట్టడం ప్రభాస్ పాలసీ. చిరునవ్వే ఆయన ఆయుధం. మాట్లాడడం విషయంలో ఈ పాన్ ఇండియా స్టార్ అప్పట్లో ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారనే సంగతి తెలిసింది. అందుకే కల్కి ఈవెంట్ లో ఆయన 3 నిమిషాల పాటు మాట్లాడితే వావ్ ప్రభాస్ సుదీర్ఘంగా మాట్లాడారు, మనం ఈ క్షణాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని నటి దీపికా పదుకొనే సరదాగా పేర్కొన్నారు. కొంతమంది స్నేహితులు బంధువుల మధ్య ఈ యాక్టర్ బాల్యం గడిచిపోయింది. బయట వారిని చూసింది తక్కువ. అందుకే కొత్త వ్యక్తుల ముందు వచ్చిన కొత్త ప్రదేశమైన మాట్లాడేందుకు 1కి 10 సార్లు ఆలోచిస్తారు ఆయన. ఓపిక, క్రమశిక్షణ అంటే ఏంటో తన పెదనాన్న కృష్ణంరాజు నుంచి తెలుసుకున్న ప్రభాస్ నాకంటే విజయాలు సాధించిన వారంతా వినయంగానే ఉన్నారు. చిరంజీవి, రజనీకాంత్ లాంటి వాళ్ళ ముందు నేను చిన్నవాడినే అంటుంటారు ప్రభాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.